హలో ఆల్. వెల్కమ్ టు రంగుల అల్లికలు. ఐయామ్ సౌజన్య. ఇప్పుడు హార్ట్ లీఫ్ అల్లడానికి మనం హుక్ కావాలి. ఇంకా పెయిర్ ఆఫ్ సీజర్స్ అండ్ ఫస్ట్ స్లిప్ నాట్ ఏసుకోవాలి. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 చైన్స్ అల్లాలి. 7 చైన్స్ అల్లాక ఫస్ట్ 2 చైన్స్‌ని స్కిప్ చేసి థర్డ్ చైన్‌లో మనము ఫస్ట్ డబుల్ క్రోషేని అల్లాలి. డబుల్ క్రోషే. సేమ్ చైన్‌లో ట్రిపుల్ క్రోషేని కూడా అల్లాలి. సేమ్ అదే చైన్‌లో ఇప్పుడు ఏదైతే డబుల్ క్రోషే వేసామో అదే చైన్‌లో ట్రిపుల్ క్రోషేని అల్లాలి. నెక్స్ట్ చైన్‌లో దాని తర్వాత ఉన్న చైన్‌లో 2 ట్రిపుల్ క్రోషేస్‌ని అల్లాలి. సేమ్ చైన్‌లో 2 ట్రిపుల్ క్రోషేస్‌ని అల్లాలి. 1 ట్రిపుల్ క్రోషే. సెకండ్ ట్రిపుల్ క్రోషే కూడా సేమ్ చైన్‌లో. నెక్స్ట్ చైన్‌లో 2 డబుల్ క్రోషేస్‌ని అల్లాలి. సేమ్ చైన్‌లో 2 డబుల్ క్రోషేస్. అదే చైన్‌లో 2 డబుల్ క్రోషే. సెకండ్ డబుల్ క్రోషే. ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోషేని అల్లాలి నెక్స్ట్ చైన్‌లో. లాస్ట్ చైన్‌లో సింగిల్ క్రోషే. లాస్ట్ చైన్‌లో సింగిల్ క్రోషే అల్లాలి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఒక చైన్ అల్లి ఏదైతే సింగిల్ క్రోషే అల్లినామో దాని నుంచి మళ్ళీ హుక్‌ని తీసి ఇప్పుడు సేమ్ చైన్‌లోకి స్లిప్ స్టిచ్ చేయాలి. అది పీకో స్టిచ్ అంటాం. నెక్స్ట్ సేమ్ అదే దాంట్లో సింగిల్ క్రోషే అల్లాలి. సో ఇక్కడ సింగిల్ క్రోషే, 1 చైన్, పీకో, మళ్ళీ సింగిల్ క్రోషే. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఆపోజిట్‌గా ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో మళ్ళీ రిపీట్ అనమాట. అంటే హాఫ్ డబుల్ క్రోషే. హాఫ్ డబుల్ క్రోషే అల్లాలి. నెక్స్ట్ 2 డబుల్ క్రోషేస్ అల్లాలి. ఒకటే చైన్‌లో 2 డబుల్ క్రోషేస్ అల్లాలి. నెక్స్ట్ మళ్ళీ 2 ట్రిపుల్ క్రోషేస్‌ని ఒకటే చైన్‌లో ఎగ్జాక్ట్‌గా ఇంతకుముందు ఏవైతే 2 అల్లామో అదే చైన్‌లో మళ్ళీ ఇటువైపుకి 2 ట్రిపుల్ క్రోషేస్‌ని అల్లాలి. ఇప్పుడు లాస్ట్ చైన్‌లో ఒక ట్రిపుల్ క్రోషే. నెక్స్ట్ సేమ్ చైన్‌లో డబుల్ క్రోషే. ఇప్పుడు 2 చైన్స్ అల్లాలి. 2 చైన్స్ అల్లి సేమ్ చైన్‌లోకి స్లిప్ స్టిచ్ చేయాలి. దాన్ని సెక్యూర్ చేయడం కోసం మళ్ళీ ఒక స్లిప్ స్టిచ్ చేసుకొని యాన్ని కట్ చేయాలి. ఇప్పుడు అవసరం లేని యాన్ని కట్ చేసుకోవాలి. లీఫ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.